హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఇకతో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవును సార్, అంతా వాడి వల్లే జరిగింది. లేదంటే టైంకి వచ్చి ఖచ్చితంగా జాబ్ కొట్టేసేదాన్ని. అవునా? అంత నమ్మకమా? నా మీద నాకు నమ్మకం ఉంది సార్. ఓహ్! అంటూ యష్ ముందుకు తిరిగి మధుని చూశాడు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న మధు యష్‌ని చూడగానే నోరు తెరిచి 2 కళ్ళు పెద్దవి చేసి షాక్‌గా చూస్తుంది. నువ్వు నువ్వా? యస్. ఏంటి ఇడియట్‌నా? ఛ! పోయి పోయి వీడితోనే పెట్టుకున్నానా అనుకుని. అవును. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. తప్పు చేసింది నువ్వు. అందుకే ఇడియట్ అన్నాను. ఎంతో పొగరుగా చెప్పింది మధు. జాబ్ ఎలానో ఇవ్వడన్న కాన్ఫిడెంట్‌తో. బాస్ అన్న రెస్పెక్ట్ లేదా? ఆ ప్లేస్‌లో మీరేంటి? ఎవరైనా నేను అలానే రియాక్ట్ అవుతాను. కాబట్టి నేను అనటంతో తప్పేముంది? ఇంకా రెస్పెక్ట్ అంటారా? ఎదుటి వాళ్ళని బట్టే నా రెస్పెక్ట్ ఉండేది. ఇంక నన్ను వెళ్ళమంటారా? సూటిగా అడిగింది మధు. ఒక్క నిమిషం వెళ్దువు గాని అని సత్యంకి ఫోన్ చేశాడు. బయట ఉన్న సత్యం వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటూ లోపలికి వచ్చాడు. ఈ అమ్మాయి ఈ రోజు నుంచి నా పిఏ. నా పనులన్నీ మేడం చేస్తుంది. మేడంకి ఈరోజు నా షెడ్యూల్ ఏంటో, రోజు నా టైమింగ్స్ ఏంటో అన్నీ చెప్పు. సార్ సత్యం, నీ ప్లేస్ నీదే. మేడం ప్లేస్ మేడందే. అర్థమైందా? సత్యానికి అర్థమైంది. యష్ మధుని టార్గెట్ చేశాడని. మన కంపెనీ వేరే బ్రాంచ్ ఉంది కదా కార్తీక్, నువ్వు ఆ వర్క్ చూడండి. ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి అక్కడ విషయాలన్నీ చెప్తూ ఉండు. సరేనా? సరే సార్. సరే, ఇంక నువ్వు బయటికి వెళ్ళు. కార్తీక్‌తో చెప్పు ఇంటర్వ్యూ టైం కంప్లీట్ అయింది. ఇంక వర్క్ స్టార్ట్ చేయాలి అని. ఓకే సార్ అంటూ సత్యం మధుని చూశాడు. అప్పటికే నోరంతా తెరిచి షాక్‌గా చూస్తుంది. యష్ వైపు చిన్నగా నవ్వుకొని సత్యం బయటికి వచ్చాడు. ఏంటి సత్యం, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? కార్తీక్ మాటలకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ జరిగిందా? అంతా చెప్తే లవ్ అంటూ లేనిపోని ఊహించుకొని యశ్వంత్ బాబు చేత దెబ్బలు తింటాడు అనుకుని, ఏం లేదు బాబు, సార్ వేరే బ్రాంచ్‌కి వెళ్ళమన్నారు. అవునా? సరే పద అని ఇద్దరూ బయటికి వెళ్లారు. ఇక్కడ మధు, అదేంటి నేను నీ పర్సనల్ అసిస్టెంట్‌ని ఏంటి? యశ్వంత్‌ని ఇడియట్ అని తిట్టావు కదా? కొంచెం కోపం వచ్చింది సార్‌కి. కాబట్టి జాబ్ చేయాలి మరి అంటూ 2 చేతులు జేబులో పెట్టుకున్నాడు. స్టైల్‌గా మధు ముందుకొచ్చి, ఏంటి అలా చూస్తున్నావు? జాబ్ చేయవా? నువ్వు నాకు పిఏ పోస్ట్ ఎందుకిచ్చావో తెలుసుకోలేనంత వెర్రిదాన్ని కాదు. నీ టార్చర్ నేను ఎందుకు భరించాలి? ఈ కంపెనీని కాకపోతే వేరే కంపెనీలో అయినా జాబ్ చూసుకుంటాను. ఈ యశ్వంత్ కంపెనీ కాదని నువ్వు బయట ట్రై చెయ్యి. జాబ్ కాదు కదా, కనీసం ఆఫీస్ గేట్ కూడా టచ్ చేయలేవు. నా గురించి నీకు ఇంకా తెలీదు పాపా. ఈ ఇడియట్ అనుకున్నాడు అంటే ఏదైనా చేస్తాడు. మధు కోపంగా మధు కోపంగా చూసేసరికి ఆ చూపు, ఆ పొగరు అలానే ఉంచు. ఎంతకాలం నా దగ్గర యాటిట్యూడ్ చూపిస్తావో నేను చూస్తాను. చెప్పు, జాబ్ చేస్తావా? చేస్తాను. యశ్వంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. నువ్వు నా కంపెనీలో జాబ్ చేస్తావా? అవును చేస్తాను. మీ కంపెనీలోనే పిఏగా వర్క్ చేస్తాను. చెప్పండి, ఎక్కడ సైన్ చేయాలి? సూటిగా అడిగింది మధు. టేబుల్ మీద ఉన్న అగ్రిమెంట్ పేపర్ తీసుకొని మధు చేతిలో పెట్టి, సైన్ చేసే ముందు మరోసారి ఆలోచించు అంటూ మధు కళ్ళల్లో చూశాడు. అతని కళ్ళల్లో చూస్తూ పేపర్స్ తీసుకొని సైన్ చేసి అతని చేతిలో పెట్టి, టేబుల్ మీద ఉన్న డైరీ తీసుకొని చెప్పండి సార్ మీ షెడ్యూల్. సత్యాన్ని అడుగు. ఆయన వేరే బ్రాంచ్‌కి వెళ్లారు. మర్చిపోయారా? ఆమె మాటల్లోనూ, ముఖంలోనూ గర్వం చూసిన యష్‌కి చిన్న నవ్వు వచ్చి, నీ తిమ్మిరి ఎలా తీర్చాలో నాకు తెలుసు అనుకుని, ఇప్పుడు టైం ఎంత? టైం 10 అయింది సార్. 10:30 కల్లా నేను స్కూల్లో ఉండాలి. ముందు కార్ తీయటానికి నేనేం మీ డ్రైవర్‌ని కాదు. నేను చెప్పింది నువ్వు చేయాలి. కానీ నువ్వు చెప్పేది నేను వినటం కాదు. దా కార్ తీయి అంటూ యశ్వంత్ షార్ప్‌గా చూసేసరికి మధు వెంటనే బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసింది. యష్ బయటికి వచ్చి మధుని చూశాడు.
ఏంటి సార్ అలా చేస్తున్నారు? కారెక్కండి. ఒకసారి బయటికి రా. ఎందుకు? ఒక ఘాటైన చూపుల బాణం అతను విసిరేసరికి మధు కామ్‌గా కారు దిగి చెప్పండి సార్. కార్ డోర్ ఓపెన్ చెయ్యి. అప్పుడు కారెక్కుతాను. ఆ మాటకి మధుకి ఖాళీ. ఏంటి? మాటిమాటికి నా దగ్గర వాయిస్ పెంచి మాట్లాడకు. అంత మంచిది కాదు. సరేనా? పదండి సార్ అంటూ పైకి నవ్వుతూ రోడ్డు మీద తిట్టాను అనే కదరా నాకిప్పుడు స్టార్ట్ చేశావు. రేపటి నుంచి నీకు ఉంటుంది చూడు నా చేతుల్లో అనుకుని మధు కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చోండి సార్. తిట్టుకున్నది చాలు. ముందు నువ్వు కూడా కారెక్కు. ఈసారి మధు ఘాటైన లుక్ ఇచ్చి కారెక్కి స్టార్ట్ చేసింది. యశ్వంత్ వింటూ బయటికి చూసి చిన్నుకి కనీసం ఒక మాట అయినా చెప్పకుండా వచ్చేసాను ఆఫీస్‌కి. స్కూల్ బస్‌కి ఎక్కి వెళ్ళి ఉంటాడు స్కూల్‌కి అనుకుని ఆలోచిస్తూ ఉండగా నైట్ మహితో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకున్నాడు. మహి భోజనం వడ్డిస్తానంటే తన ముఖం మీదే వద్దని చెప్పేసరికి మహి సైలెంట్‌గా బయటికి వెళ్ళిపోవటం గుర్తు రాగానే తను ఫీల్ అయి ఉంటుందా? అయినా తను ఎందుకు అలా మా ఫ్యామిలీతో కలిసి పోవాలని చూస్తుంది? మధు డ్రైవ్ చేస్తూ యశ్వంత్‌ని చూసింది. ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి కామ్‌గా సాంగ్స్ పెట్టుకొని స్పీడ్ పెంచింది. సాంగ్స్ ఎవరు పెట్టమన్నారు? డ్రైవింగ్ బోర్‌గా ఉందని పెట్టాను. ముందు సాంగ్స్ ఆపు. ఇప్పుడేమైంది సార్? చెప్పింది చెయ్యి. మధు కోపంగా సాంగ్స్ ఆపి ఎలా భరిస్తుందో వీడి పెళ్ళాం. వీడిని అర్థం కాని సైకో వీడు. కంపెనీ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడో ఇప్పటికీ అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? కష్టపడి పైకొచ్చాను. అందుకే ఇంత పేరు వచ్చింది నాకు. నమ్ నమ్మసాలే అంటూ ఒక్కో క్షణం తన లోపల అనుకున్నవన్నీ బయటికి అనేయటం గుర్తు రాగానే భయంగా యశ్వంత్‌ని చూసింది. నీకు బాగా మిటమిటలు ఎక్కువే. సారీ. నా దగ్గర జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి ఇలా నోరు జారావంటే నాలుక చీరేస్తాను. మధు కోపం తమాయించుకొని సరే సార్ అంటూ కార్ స్కూల్ ఎదురుగా ఆపి ఇదే కదా స్కూల్? కాదని ఎవరన్నారు? నీకు మామూలు బలుపు కాదురా అనుకుని క్యాజువల్‌గా అడిగాను. ముందు మూసుకొని కారు దిగు. ఎక్కడికి? లోపలికి నాతో పాటు వచ్చి చావు. ఏంటి? ఏయ్! విసిగించకు రా అంటూ కోపంగా మధుని చూసి కారు దిగాడు. మధు కోపంగా పటపట పళ్ళు నూరుతూ ఇప్పుడు లోపలికి వచ్చి నేనేం చేయాలి? ఛ! వీడు నిజంగానే రాక్షసుడు. జాయిన్ అయ్యి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు. ఎలా భరించాలి వీడిని? అనుకుని కారు దిగి యశ్వంత్ వెనకే వెళ్తున్న మధు ఎవరో బాబు ఏడుస్తుంటే ఆ ఏడుపు విని మధు తన నడక ఆపి పక్కకు చూస్తుంది. కింద పడి ఏడుస్తున్న ఆ బాబుని చూడగానే మధు జాలిగా పరుగున వాడి దగ్గరికి వెళ్ళి అరెరే! ఏమైంది నాన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? అంటూ వాడి చెంపల్ని తుడిచి తల నిమిరి ప్రేమగా గుండెలకి హత్తుకుంది. వెళ్తున్న యశ్వంత్ వెనక్కి తిరిగి మధు కోసం చుట్టూ చూసి తను ఒక బాబుతో ఉండటం చూసి ఆ బాబుని చూసిన యశ్వంత్ కంగారుగా పరుగున మధు దగ్గరికి వచ్చి రేయ్ చిన్ను ఏమైంది నాన్నా? ఉదయం నుంచి యశ్వంత్‌ని చూడలేదేమో. సడన్‌గా యశ్వంత్‌ని చూడగానే నాన్న అంటూ ఏడుస్తూ యశ్వంత్‌ని అతుక్కుపోయాడు. రేయ్! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బాబు పడిపోయాడు సార్. అందుకే ఏడుస్తున్నాను. ముందు బాబుకి దెబ్బలు తగిలాయో లేదో చూడనివ్వండి అని చిన్నుని దగ్గరికి తీసుకొని వాడికి దెబ్బలు తగిలాయో లేదో చూసి కంగారు పడకండి సార్. బాబుకి దెబ్బలు తగలలేదు. చిన్నుని అమాంతం గుండెలకి హత్తుకొని అలానే కళ్ళు మూసుకున్నాడు యశ్వంత్. ఎందుకో వాడు ఏడ్చేసరికి యశ్వంత్ గుండె అంత భారంగా అయిపోయింది. చూడు నాన్నా ఏడవకు. నేను వచ్చేసాను కదా! ఇంకెందుకు ఏడుస్తున్నావు? దెబ్బలేం తగల్లేదు నాన్నా. నాకు చెప్పకుండా పొద్దున్నే ఆఫీస్‌కి వెళ్ళిపోయావెందుకు? ఏడుస్తూ అడిగిన చిన్ను మాటకి యశ్వంత్ బాధగా ఈరోజు చాలా వర్క్ ఉందిరా. పైగా మార్నింగ్ మీ టీచర్ ఫోన్ చేశారు. పేరెంట్స్ మీటింగ్ ఉందని. అందుకే వచ్చాను. నిజం చెప్పు నాన్నా. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ లేదు కదా! మరి ఎవరి కోసం వచ్చావు? కోపంగా చిన్ను అడిగేసరికి నీకోసమేరా. నిన్ను చూడకుండా వచ్చాను కదా! అందుకే పేరెంట్స్ మీటింగ్ వంకతో
నీ దగ్గరికి వచ్చాను. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఆఫీస్‌కి వెళ్ళను. సరేనా? ఐ లవ్ యూ నాన్న. వాడి నుదిటిన ముద్దు పెట్టి ఈ టైంలో క్లాస్‌లో ఆహ్, ఉండకుండా నువ్వు బయట ఎందుకు వచ్చావు? అది మహి అమ్మ కోసం. అమ్మ నా కోసం ఐస్ క్రీమ్ తేవటానికి బయటికి వెళ్ళింది. ఏంటి? అవును. స్కూల్‌కి కూడా తనే నన్ను తీసుకొనొచ్చింది. అదిగో మహి అమ్మ వస్తుంది అని ఎదురుగా ఐస్ క్రీమ్ పట్టుకొని వస్తున్న మహిని చూపించాడు చిన్ను. మధు మహిని చూసి సార్ వాళ్ళ వైఫ్ అనుకుని అలానే మహిని చూసింది. మహిని చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చింది యశ్వంత్‌కి. సార్ మీ వైఫ్‌నా? మధు మాటలుకి యశ్వంత్ కోపంగా మధుని చూశాడు. ఆ చూపు చూసిన మధు కామ్‌గా తలని పక్కకి తిప్పుకొని బాబోయ్! వీడితో ఎలా అయినా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కష్టం అనుకుంది. ఎదురుగా యష్ని చూడగానే మహి ఏం అర్థం కాక చూసింది. తెచ్చావా ఐస్ క్రీమ్? ఆ! నాన్న ఇదిగో అంటూ చిన్ను చేతికి ఐస్ క్రీమ్ ఇచ్చి తను ఐస్ క్రీమ్ తింటూ మధుని చూసి సార్ గారి లవర్ అన్నమాట అనుకుని తన్నే కోపంగా చూస్తున్న యష్ని చూసి ఏం పట్టనట్టు తింటూ చిన్ను ఏంటమ్మా తొందరగా తిని లోపలికి వెళ్దాం క్లాస్ టీచర్ తిడుతుంది మళ్ళీ. సరే అంటూ వాడు తింటూ యశ్వంత్ని చూశాడు. ఏమైంది నాన్న అలా ఉన్నారు? నువ్వు ముందు క్లాస్‌కి వెళ్ళు నాన్న. మీరు ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్తారా? అవును నాన్న. ఈవినింగ్ మళ్ళీ నీకోసం వస్తాను. ఇక్కడే ఉండు. ఎవరు వచ్చి నిన్ను తీసుకొని వెళ్తానన్నా అస్సలు వెళ్ళకు అని మహిని చూసి కోపంగా అనేసరికి సరే నాన్న అంటూ మధుని చూసి ఈ ఆంటీ ఎవరు? మన కంపెనీలో వర్క్ చేస్తుంది. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. సరే నాన్న తొందరగా వచ్చేయి అని చిన్ను క్లాస్ రూమ్‌కి వెళ్ళగా యష్ కోపంగా మహిని విసురుగా ముందుకు లాగి కోపంగా కొట్టడానికి చెయ్యెత్తాడు. మధు షాక్‌గా చూసింది.